జూన్ 2వ తేదీ నుంచి టీ20 ప్రపంచకప్ జరగనున్న విషయం తెలిసిందే. ఈ మెగాటోర్నీకి అమెరికా, వెస్టిండీస్ సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్నాయి. గ్రూప్ స్టేజ్ మ్యాచ్లన్నీ యుఎస్ఏలో, ఆ తర్వాత దశ పోర్లన్నీ కరేబియన్లో జరగనున్నాయి. జూన్ 5న ఐర్లాండ్ పోరుతో టీమిండియా మ్యాచ్లు ప్రారంభం కానున్నాయి. జూన్ 9న భారత్-పాకిస్తాన్ మ్యాచ్ జరగనుంది. అయితే ఈ మెగాటోర్నీ కోసం అజిత్ అగార్కర్ నేతృత్వంలో టీమిండియా సెలక్షన్ కమిటీ ఎంపిక చేసిన జాబితా లీక్ అయినట్లు వార్తలు వస్తున్నాయి. దాని ప్రకారం 15 మంది భారత జట్టుతో పాటు 5 స్టాండ్ బై ప్లేయర్లు జట్టులో ఉన్నారు. రోహిత్ శర్మతో పాటు ఓపెనర్లుగా యశస్వి జైస్వాల్, శుభ్మన్ గిల్ జట్టులో చోటు దక్కించుకున్నారు. వికెట్ కీపర్లుగా రిషబ్ పంత్తో పాటు సంజు శాంసన్, కేఎల్ రాహుల్ ఎంపికయ్యారు. ఆల్రౌండర్ జాబితాలో హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా, శివం దూబే ఉన్నారు. బౌలింగ్ విషయానికొస్తే బుమ్రాతో పాటు సిరాజ్, అర్షదీప్ సింగ్, అవేష్ ఖాన్ పేస్ బాధ్యతలు అందుకోనున్నారు. స్పెషలిస్ట్ స్పిన్నర్లుగా కుల్దీప్ యాదవ్, రవి బిష్నోయ్, చాహల్, అలాగే స్పెషలిస్ట్ బ్యాటర్లుగా విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, రింకు సింగ్ జట్టులో ఉన్నారు. అయితే వాళ్లందరిలో 5 స్టాండ్ బై ప్లేయర్లుగా పరిమితం కానున్నారు. మరోవైపు ఈ ప్రచార భారత జట్టుపై మిశ్రమ స్పందన వస్తోంది. ఫాస్ట్ బౌలర్ల ఎంపిక పేలవంగా ఉందని విమర్శిస్తున్నారు. బుమ్రా మినహా ఏ పేసర్ ఆకట్టుకునేలా లేరని నెటిజన్లు అంటున్నారు. అలాగే ఫామ్లో ఉన్న రియాన్ పరాగ్, దినేష్ కార్తీక్ను ఎందుకు ఎంపిక చేయలేదని ప్రశ్నిస్తున్నారు. రాహుల్ స్థానంలో డీకేను ఎంపిక చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అలాగే టీ20 ప్రపంచకప్కు సెలెక్ట్ అయిన భారత జట్టు రోహిత్ శర్మ, శుభ్మన్ గిల్, యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, రింకు సింగ్, హార్దిక్ పాండ్యా, రిషబ్ పంత్, కేఎల్ రాహుల్, సంజు శాంసన్, శివం దూబే, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, యుజ్వేంద్ర చాహల్, రవి బిష్నోయ్, బుమ్రా, సిరాజ్, అర్షదీప్, అవేష్ ఖాన్